అవునభి, ఆ వీడియో లీక్ అవ్వలేదు అభి. ఆలియా దాన్ని కేవలం తన ల్యాప్టాప్ లో సేవ్ చేసుకుంది. నీ పేరు, కెరీర్, నీ రెప్యుటేషన్ ఎలా ఉందో అంతా అలాగే ఉంది. నీ ఫ్యాన్స్ నిన్ను ఎప్పటికీ అసహించుకోరు. వాళ్ళకి నీ మీద అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నువ్వు రాక్ స్టార్ లా ఉండేవాడివి, ఉన్నావు, ఎప్పటికీ అలాగే ఉంటావు అభి. నువ్వేం మాట్లాడుతున్నావు? అవునభి, నిజంగా ఆ MMS లీక్ అవ్వలేదు. అది ఆలియా సేఫ్టీ కోసం సేవ్ చేసి ఉంచింది. నాన్నమ్మకి స్పృహ వచ్చినప్పుడు దాన్ని నాన్నమ్మకి చూపించడానికి ఆలియా ఆ మాటే మర్చిపోయింది. అభి, తను నెట్ లోంచి ఏదో డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆ ఫోల్డర్ లో ఆ MMS కూడా ఉంది. తను ఆ MMS ని ఇంటర్నెట్ లో ఉందనుకుంది. అంతే, తను టెన్షన్ పడిపోయింది. దాంతో ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ తను. నువ్వెప్పుడు నాకు మంచి వార్తలు తీసుకొస్తున్నావు. నీకు తెలుసు ఆ వీడియో ఆన్లైన్లో వెళ్ళిపోతే అసలు ఏం జరుగుతుందో ఏంటో. నేనెవరికి మొహం కూడా చూపించుకోలేక నా జీవితం నాశనం చేసుకునేవాడిని. నా కెరియర్ నాశనం అయ్యేది తను. ఆ తర్వాత నేను నా జీవితాన్ని అంతం చేసుకునేవాడిని. యు హావ్ సేవ్డ్ మీ తను. నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు తను. థ్యాంక్ యూ. అన్నయ్య, ఆల్వెల్. ఆలియా, నేను ఈ గదిలో కూర్చొని ఒక డ్రింక్ తీసుకోవచ్చా? నాకు తన మొహం చూడడం ఇష్టం లేదు. అఫ్ కోర్స్ అన్నయ్య, ఇది కూడా నువ్వు నన్ను అడగాలా? ప్లీజ్ కమ్ ఇన్. ఇరవై 24 గంటలేంటి, 36 గంటలేంటి కానీ ఆ కళ్ళు చూడు ఇంకా ఇక్కడే ఉంది. కానీ అన్నయ్య ఏమీ చేయడం లేదు. అన్నయ్య మూడ్ బాలేదు కానీ తనతో మాట్లాడాల్సిన టైం మాత్రం చాలా కరెక్ట్ టైం ఇది. అన్నయ్య, ఐఎమ్ సారీ. ఆ MMS వల్ల చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ కన్ఫ్యూజన్ లో నేను చాలా భయపడిపోయాను. అందుకే ఇవన్నీ మాట్లాడాను. ఇట్స్ ఓకే ఆలియా, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఐ విష్ ఐ ఫర్గెట్ ఇట్ అన్నయ్య. నిజంగానే నేను మర్చిపోతే చాలా బాగుండు. అలాగే నీ బుర్రలోంచి తీసేస్తే ఇంకా బాగుండు. కానీ లేదన్నయ్య, నేను మర్చిపోయినా ఆ సంగతి నువ్వు మాత్రం మర్చిపోలేవు. అలాగే ఆ జనాలు, వాళ్ళ మనసులోంచి అస్సలు తీసేలా, వాళ్ళ బుర్రలోంచి తుడిచేలాం. దానికి మించి జనాలకి MMS దొరికిందంటే అన్నయ్య, MMS మన దగ్గర కూడా వచ్చింది కదా. మిగతా వాళ్ళ దగ్గర కూడా చేరుతుందన్నయ్య. నానమ్మ కూడా MMS లేటుగా అందింది కదా. ఒకవేళ ఇది కూడా కావచ్చు కదన్నయ్య. మన దగ్గరకు వచ్చింది కేవలం ట్రైలర్ ఏమో. అసలైన ఫిల్మ్ ఆ మనిషి తన దగ్గర దాచిపెట్టుకుని ఉంచాడేమో. అది జనాలకి చూపిస్తే ఒకవేళ పూర్తి MMS జనాల దగ్గరికి చేరిందంటే అందరూ ఇదే అంటారు కదా. ఇదిగో ఇది చూడండి, రాక్ స్టార్ అభిని చూడండి. రాత్రిపూట రాక్ చేస్తాడు, అదే రాత్రి అతని భార్య వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అని ప్రశ్నలు వేస్తారు, వేలెత్తి చూపిస్తారు, అందరికందరూ ఏవేవో మాట్లాడతారు. అంతకు మించి మీ మీద కూడా వాళ్ళకి అనుమానం వస్తుందన్నయ్య. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఇది నేను అనడం లేదు. ఈ మాటలన్నీ నా మాటలు కాదన్నయ్య, జనాలు అనబోయేవి. జనాల నోళ్ళైతే మనం ఊహించలేం కదా. లేదు కదా, మాటలంటారు, ఎన్నో మాటలంటారు మనల్ని, మన కుటుంబాన్ని, నిన్ను కూడా. రాక్ స్టార్ అభి అందరి కళ్ళల్లోకి వస్తాడు కానీ అతని భార్య కల్లో ఇంకెవరో వస్తారు అంటారు. ఎప్పుడు నీ పేరుని ఓటింగ్ చేస్తారు. రాక్ స్టార్ అభి, వి లవ్ యూ అభి, దిస్ దాట్ ఆల్. నువ్వేం చెప్తావన్నయ్యా? నీ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు కానీ ఇదంతా చూసాక నీ పేరు మాత్రం అనుకోరు. ఇదంతా కళ్ళజోడు వల్లే జరిగింది అని నీకేమనిపిస్తోంది? అసలు నువ్వు ఇలా ఎలా కూల్ గా ఉండగలుగుతున్నావన్నయ్య? వీళ్ళంతా ఏమనుకుంటారు? నీకున్న ఎఫర్ట్స్ వల్ల ఎలా కూల్ గా ఉండగలుగుతున్నావనా? అందరికీ తెలుసు నేను నా మ్యూజిక్ కోసం కూల్ గా ఉన్నానని, రైట్? అబ్సల్యూట్లీ. నాకు కూడా తెలుసు నాన్నయ్య అంత టాలెంటెడ్ అని. అందరూ నిన్ను చాలా ప్రేమిస్తారు కదన్నయ్య. అన్నయ్య, రాక్ స్టార్ అభిని ప్రేమిస్తారు అందరూ. జనాలు నీకోసం పడి చేస్తారన్నయ్య. ఎందుకంటే ఈ స్థాయికి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో వాళ్ళకి తెలుసు.
నీ పాటలంటే చచ్చిపోతారు. నువ్వన్నట్టు నీ టాలెంట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నయ్య. అండ్ ఐ బిలీవ్ ఇన్ యూ. నాకు నా అన్నయ్య మీద పూర్తి నమ్మకం ఉందన్నయ్య. కానీ జనాలు మాత్రం ఒకటే అంటారు కదా, రాక్ స్టార్ అభి చేసే మాయ అందరి మీద పనిచేస్తుంది కానీ అతని భార్య మీద మాత్రం పనిచేయదని. ఇంకా ఏమంటారు తెలుసా, రాక్ స్టార్ అభి అందరినీ తన ఆలోచనల్లో పెట్టేస్తాడు కానీ తన భార్యని మాత్రం చూసుకోలేకపోయాడు. అనయ్య, ఆ వేరే మనిషి ఎలాంటి వారైనా సరే తనలో ఎలాంటి లోపాలైనా ఉండని, కానీ అందరూ నీలోనే లోపం ఉంది అని అంటారు. నిన్ను తక్కువ చేసి చూస్తారన్నయ్య. అది నేను చూడలేను. నేను నా అన్నయ్యని గురించి ఇలాంటి వినలేను. అయినా అన్నయ్య నువ్వు మాత్రం ఎందుకు వినాలన్నయ్య? ఎందుకు భరించాలి అన్నయ్య? అన్ఫార్చునేట్లీ ఇలాంటి సిచ్యుయేషన్ లో ఎప్పుడైతే ఆడదాని గురించి వస్తుందో ఎవరు ఆవిడనేమనరు. అందరూ ఆవిడ భర్త వైపు వేలెత్తి చూపిస్తారు. ఆవిడ భర్త తన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు, సరిగ్గా సుఖపెట్టలేకపోతున్నాడు అని అందరూ అంటారు. మరి తనకి భర్త నువ్వే కదన్నయ్య. మరి నీ భార్యను నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతున్నావా అన్నయ్య? ఐ బిలీవ్ యూ. మేమంతా నీకు తోడుగా ఉన్నాం. మేమంతా నిన్నెంతగానో ప్రేమిస్తామన్నయ్య. కానీ నువ్వు అందరికీ సర్ది చెప్పుకోవాలి, అందరికీ చూపించుకోవాలి, అందరికీ చెప్పాలి నీ తప్పే లేదు, ఇందులో తప్పు అంతా ఆ కళ్ళ జోడుదే అని, చేసిందంతా ఆ కళ్ళ జోడే చేసిందని. ఇదంతా మనకే జరుగుతుందన్నయ్య. మనకి జరుగుతుందంటే నా నమ్మకం కూడా జరుగుతుంది. ఇదంతా కేవలం ఆ కళ్ళ జోడు వల్ల జరుగుతోందన్నయ్య. అన్నయ్య, ఇంకా టైం ఉంది. ఈ విషయం మొత్తం జనాలందరికీ తెలుసుకోకముందే, వాళ్ళు రియాక్ట్ అవ్వకముందే ఈ నిజాన్ని మీ బలహీనతగా ఎప్పటికీ మారనివ్వకూడదన్నయ్య. అన్నయ్య, ఇప్పుడు విషయం రెప్యుటేషన్ గురించి కాదు, విషయం ఈగోకి సంబంధించింది అయింది. మీ ఈగోకి, మీ మంచితనానికి సంబంధించిన సవాలన్నయ్య ఇది. నేను ఇది అస్సలు భరించలేను. నువ్వు కూడా ఈ విషయం అస్సలు భరించకూడదన్నయ్య. ఇదంతా కూడా మొత్తం కళ్ళజోడు వల్లే జరిగింది. దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. దాన్ని ఇంట్లోంచి పంపించేయాల్సిందే అన్నయ్య. అసలు నా మ్యూజిక్ నా నుంచి దూరం అయ్యే లోపు నేనే స్వయంగా దూరం చేసుకుంటాను. తాగకు నన్ను. ఏమైంది మీకు? దూరంగా ఉండు. I said don't touch me. నీకు తెలుసా నేనెవరో? నేను అడుగుతున్నాను, నీకు నేనెవరో తెలుసా అని అడుగుతున్నా. తెలీదు, నీకు తెలీదు. బట్ లెట్ మీ టెల్ యూ హూ ఐ యామ్. ఐ యామ్
అభి ద రాక్ స్టార్ నా ప్రతి ఒక్క పాట ప్రతి టెలివిజన్లో ప్రతి రేడియోలో ప్రతిరోజు వినిపిస్తాయి. నీకు తెలుసా ఎందుకో? ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి నా ప్రతి ఒక్క పాట టాప్ 5 నుంచి ఎప్పుడు కిందికి రాలేదు. ప్రతి న్యూస్ ఛానల్లో నా న్యూసే ప్రసారం అవుతుంది. న్యూస్ పేపర్స్లో నా ఫోటోసే వేస్తారు. ఇంటర్నెట్స్లో ఎక్కువగా డౌన్లోడ్స్ నావే అవుతుంటాయి. నా వీడియోసే అందరికన్నా ఎక్కువ హిట్స్, లైక్స్ సంపాదించుకుంటాయి. ఏ నగరంలో నా కాన్సర్ట్ జరుగుతుందో అక్కడ ఉదయం నుంచే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. నా ఒక్క చూపు కోసం అమ్మాయిలు పడి చేస్తారు. ఒక్క ఆటోగ్రాఫ్ కోసం అమ్మాయిలు గొడవ పడుతుంటారు. నీకు తెలుసా ఎందుకో? ఎందుకంటే ఇండియాలో క్రికెటర్లు చాలా మంది ఉన్నారు, యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఒక రాక్ స్టార్ కేవలం నేనే ఉన్నాను. అభి, డు గెట్ దట్? ఇక నువ్వు ఎవరు? నువ్వు అభి ద రాక్ స్టార్ కి భార్యవి. ఎవరు నువ్వు? ఎవరు? తెలుసు కదా నువ్వెవరు? నిన్నే అడుగుతున్నాను, తెలుసా నీకు? తెలుసు కదా నీకు? అయినా కూడా నువ్వు ఇలాంటి పని చేశావు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు అంతగా ఆగలేకపోతున్నావా నువ్వు నా ఇంట్లోనే, నా గదిలోనే, నా బెడ్ మీద నేనే నిన్ను తాకేవాణ్ణి కదా. కొంతకాలం ఆగలేకపోయావా? కొంచెం కూడా ఆగలేకపోయావా? ఆ తర్వాత నీ ప్రేమికుడితో కొలకాల్సింది. నువ్వు నా భార్యవి. నువ్వు బంధం ఉంది మన ఇద్దరి మధ్యన. నీకు తెలుసా నీ వీడియో అందరికీ తెలిసిందంటే అప్పుడు నా పరిస్థితి ఏమిటనేది? లోకం నా మగతనం మీద సవాల్ చేస్తుంది. ఇంటర్నెట్లో నా మ్యూజిక్ వీడియోస్ కంటే ఎక్కువ నా జోక్స్ డౌన్లోడ్ అవుతాయి. ఈ సంగతి తెలుసా నీకు? నువ్వు వీటి గురించి అసలు ఆలోచించావా? లేదు. నిజంగా నువ్వు నీ ప్రేమికుడిని అంతగా ప్రేమిస్తే మరి నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? డబ్బు మీద ఆశతో నీ దొంగ ప్రేమని వదులుకున్నావు కదా. అందుకే నన్ను పెళ్లి చేసుకొని నీ ప్రేమికుడిని వద్దన్నావు నువ్వు. తర్వాత పెళ్లి చేసుకుని భర్త ప్రేమ, డబ్బు దొరక్కపోవటంతో బ్యాక్ టు ప్రేమికుడు. నా గదిలోనే, నా బెడ్ మీద నువ్వు వాడితో. మీరు మత్తులో ఉన్నారు, కానీ నువ్వు బానే ఉన్నావు కదా. అవును, ఇంతకీ వాడు ఎలా చేసాడు నీ మీద? చెప్పు, ఎక్కడెక్కడ తాకాడు వాడు నిన్ను? ఇలా కౌగిలించుకుని ఉంటాడు కదా. వాడు ఇంకా ఏమేం చేశాడు నీతో? నేను కూడా అవన్నీ చెయ్యాలి ఇప్పుడు. వాడు నీతో చేసినవన్నీ. ప్లీజ్ ప్లీజ్ దూరంగా జరగండి. నీకు తెలుసా, అమ్మాయిలు నాకు ఇంత దగ్గరగా రావడానికి చచ్చిపోతుంటారు. అలాంటిది నువ్వు దూరంగా జరగమని చెప్తున్నాను కదా. ఎందుకు దూరం జరగాలి నేను? ఇది నా హక్కు నీ మీద. నువ్వు
నీ ప్రేమికుని వద్దలేదు, కానీ నన్నెందుకు వద్దంటున్నావు? భర్తని నేను నీకు, ఇది నా హక్కు. ముందు వాడు ఏం చేశాడు నీతో? ఇక్కడ ఇలా చేయి వేశాడా? తర్వాత ఇలా హక్ చేసుకున్నాడా? లేదా వాడు నిన్ను కిస్ చేశాడా? చెప్పు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? అవును, మీకు నా మీద హక్కు ఉంది, కానీ ఈ విధంగా నా దగ్గరికి రావడానికి మీకు అసలు ఎలాంటి హక్కు లేదు. ఇంత నీచమైన ఆలోచనతో మీరు నా దగ్గరకు వస్తున్నారు. ఇలా వస్తే నన్నెవరో బలవంతం చేస్తున్నట్టు. ఏం కావాలి మీకు? మీరు నా మీద పగ తీర్చుకోవాలా? కానీ ఈ విధంగా నా పగ తీర్చుకునేది? మీరంటే నాకెంతో గౌరవం ఉంది, కానీ దయచేసి నేను మిమ్మల్ని ద్వేషించేలా మాత్రం చేసుకోకండి. నేను చెప్పాను కదా, నేను నీకు భర్తని. తప్పేముంది? వెళ్ళండి ఇక్కడి నుంచి. జస్ట్ లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను. బాయ్ ప్రవీణ్. బాయ్ బుల్బుల్, జాగ్రత్తగా ఉండు. బుల్బుల్, వీళ్ల ప్రేమకి ఎవరి దిష్టి తగిలిందో తెలీదు. అవసరాలు వీళ్ళని వేరు చేశాయి, కానీ కష్టాలు వీళ్ల ప్రేమని ఇంకా పెరిగేలా చేశాయి. వీళ్ల ప్రేమలో వీళ్ళకి సంతోషం దొరకలేదని నాకు తెలుసు. పడిన కష్టాలు, వాటి అనుభవమే వీళ్ళని ఇంకా దగ్గర చేసింది. నన్ను క్షమించు భగవంతుడా, కానీ ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ఎంత బాగుంటుందో కదా. వీళ్ళిద్దరూ కలవాలి. అదే సంతోషంలో మొత్తం ఈ సీసా మొత్తం దగ్గుమందు తాగేస్తాను నేను. ఎక్కడ చూస్తూ నడుస్తున్నావు నువ్వు? ఇప్పుడే కానీ నీకు చెప్పాను నువ్వేం టెన్షన్ పడద్దని. అప్పుడే నువ్వు. నేనేం చేశాను? బుల్బుల్, మీ ఇల్లు ఎక్కడుంది? బుల్బుల్, నాకు మాట ఇవ్వు, ఇవాల్టి నుంచి నువ్వు ఎక్కువగా ఆలోచించనని, నువ్వింత టెన్షన్ పడనని. ప్రామిస్ మీ బుల్బుల్. ఎందుకు ఆలోచించకూడదు ప్రవీణ్? ఎందుకు? అక్క ఫ్యామిలీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు బాగా తెలుసు కదా. ఆ వీడియో గనక ఇంకా వైరల్ అయిపోతే అప్పుడు ప్రతి ఒక్కరూ అక్క గురించి సూటిపోటి మాటలు మాట్లాడతారు. ప్రవీణ్, అక్క ఆ ఇంట్లో తను నిరపరాధి అని నిరూపించుకోలేకపోతుంది. అప్పుడు మిగతా వాళ్ళని ఎలా ఎదుర్కొంటుంది? ఆ వీడియో ఫేక్ అని ఎలా? లేదు, ఇది జరగకూడదు. నేను ప్రజ్ఞావతిని కలవాలి, తనతో మాట్లాడాలి. లేకపోతే ఒకేసారి 2 జీవితాలు నాశనం అయిపోతాయి. వాట్ ద హెల్ అన్నయ్యా? దానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నే గది నుంచి బయట గెంటేసింది. ముందేమో నీ వెనకాల తన ప్రియుడిని పిలిపించుకుంది, ఇప్పుడు నిన్నేమో గది నుంచి బయట గెంటేసిందా? హౌ డేర్ షీ అన్నయ్య? అన్నయ్య, తన ధైర్యం కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించడం లేదా? తన గురించి తను అసలు ఏమనుకుంటుందో అర్థం కావడం లేదు. ఎలా చేయగలుగుతుంది ఇదంతా? ఇక్కడ తిండి తింటుంది, ఇక్కడే ఉంటుంది, కానీ లాయల్టీ మాత్రం ఆ ప్రియుడికి చూపిస్తోంది. ఎలా భరించగలుగుతున్నావు అన్నయ్య ఇదంతా? తప్పంతా నాది.
నేనే ఫోర్స్ చేశాను నిన్ను తన్ని పెళ్లి చేసుకోమని. ఈ ఇంట్లోకి వస్తే తన్ని టార్చర్ పెట్టొచ్చు అనుకున్నాను, కానీ లేదే, తను నిన్నే టార్చర్ పెడుతోందన్నయ్య. నువ్వు తన్ని టార్చర్ చేయనిస్తున్నావు. తను ముందు నన్ను టార్గెట్ చేసింది, తర్వాత నానమ్మని టార్గెట్ చేసింది, ఇప్పుడేమో తనుని. నువ్వు కావాలి అనుకున్న వాళ్ళందరినీ అది టార్గెట్ చేస్తుంది అన్నయ్య, కావాలని చేస్తుంది. అన్నయ్య, ఎంత దూరం అయిపోయావు తను నుంచి. నువ్వు ఆలోచించావు అసలు? నువ్వు ఎంత ప్రేమిస్తాం తను నిన్ను, నీ గురించి ఎంత ఆలోచిస్తుంది, ప్రతి క్షణం నీ గురించే మాట్లాడుతుంది. తను ఎక్కడుంది? ఎక్కడుంది ఏంటన్నయ్య? తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిందా? ఎందుకా? ఇక్కడేం చేస్తుంది తను? నువ్వు ఆ కళ్ళ జోడికి 24 గంటలు టైం ఇచ్చావు, కానీ అది ప్రూఫ్ తీసుకురాలేకపోయింది. అయినా కానీ నువ్వు దాన్ని ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నావు. అన్నయ్య, నువ్వు దాన్ని బయటికి పంపించనే లేదు. పాపం తను ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తుంది? నేను తన్నుతో మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడాలి.